గౌరవనీయులైన దేవి ప్రసాద్ సార్ గారికి, హేమలత మేడంకి, ప్రియాంక మేడంకి, నాతోటి టీచర్స్కి, స్టూడెంట్స్కి హ్యాపీ ఫేర్వెల్. మొదటిగా ఈ స్కూల్ విద్యాధారి స్కూల్ ఫ్యామిలీలో ఈ సంవత్సరం నేను మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా కంటిన్యూ కావాలని, ఈ స్కూల్కు నా వంతుగా ఎంతో కొంత చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ మా టాపర్స్ వచ్చేసి 3-4 ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి స్కూల్లో మీరు వెళ్ళినప్పుడు ఎవరి మాటలు పక్కన వాళ్ళు మీకంటే తక్కువ వాళ్ళు ఉండొచ్చు, అస్సలు చదవలేని వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరో చెప్పిన మాటలు విని ఆన్సర్ మార్చడము ఇంకొకటి ఇలాంటివి చేయకూడదు. వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా ఇదే నాకు తెలుసు, ఇదే ఖచ్చితంగా ఆన్సర్ అని చెప్తారు. మీకు ఎగ్జాక్ట్ ఒక ఆన్సర్ అనిపిస్తుంది, దాన్ని అయితే మార్చాకండి. మరీ మీకు తెలియకపోతే పొరపాటున మార్చచ్చు తప్ప ఊరికి ఎవరో చెప్పారని ఆన్సర్ మారిస్తే మాత్రం ఆ ఆన్సర్ రాంగ్ అయితే మీ లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు. ఎవరో చెప్పిన మాటలు విని నేను అవసరంగా మార్చాను ఆన్సర్. ఒక మార్కు పోయినా ప్రాబ్లం లేదు, మీ సొంతంగా రాస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఎవరో చెప్పిన మాటలు విని ఆన్సర్ మారిస్తే అది రాంగ్ అయితే లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉండాలి. ఇది బాగా చూసుకోండి. ఇంకా చెప్పాలంటే మీకంటే తోపులేమి ఎవరు ఉండరు. ఈ టాపర్స్ ఉన్నారు కదా, బాగా రాసే వాళ్ళే అనవసరంగా పక్కన వాళ్ళు వేరే వాళ్ళని చూసి అయితే మీరు మారాలి. ఇంకా మన డల్లర్స్ కొంచెం చదవలేని వాళ్ళ యావరేజ్ వాళ్ళైతే కొంచెం ఎవరి హెల్ప్ అని తీసుకోవచ్చు, కానీ బాగా చదివే వాళ్ళైతే అసలు హెల్ప్ తీసుకోవాలి. ఓకేనా? ఇంకా ఇయర్ వచ్చేసి 590 ప్లస్ 590 to 595 టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ సారిగా నాకు తెలిసి ఇంతవరకు అయితే వచ్చాయో లేదో తెలియదు, కానీ 595 అయితే రీచ్ కావాలి. ఇంకా ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ. 590 to 595 అయితే ఖచ్చితంగా తెచ్చుకొని మన స్కూల్కి చాలా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తూ తెలియజేస్తున్నాను. Next, I would like to invite Ganesh sir. కరెస్పాండెంట్ సార్ గారికి, అదేవిధంగా స్కూల్ యొక్క ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా స్కూల్ యొక్క హెచ్ఎం గారికి, నాతోటి కొలీగ్స్కు, అదేవిధంగా ఉపాధ్యాయులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు మనము 10th క్లాస్ పాఠశాల వదిలి వెళ్ళేటువంటి
సందర్భంలో మనం ఫేర్వెల్ డే అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమము కాబట్టి ఈ 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలకు ఇచ్చేటువంటి ఈ విందు కార్యక్రమము లేదా ఎంటర్టైన్మెంట్ కావచ్చు. ఇది ప్రతి ఒక్క పాఠశాలలో ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క జీవితంలో ఒక భాగము. నాట్ ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో దే ఆర్ సెలబ్రేటెడ్. కాబట్టి వాళ్ళు కొంచెం ఇచ్చినటువంటి షెడ్యూల్లోనే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. మనం కొంచెం లేటుగా ఎగ్జామ్స్ ఉండటం వలన జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ విషయానికి వచ్చినప్పుడు ఇంకా నేను గమనించినటువంటి విషయాలు ఏమిటి అంటే మన పిల్లలు సెక్షన్స్ అనేటువంటి మిస్యూజ్ చేస్తున్నారు. సెక్షన్ అనేటువంటిది క్వశ్చన్ నెంబర్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఏమి అంటే మనము సెక్షన్ను మిస్ చేసినట్లయితే అక్కడ మీ యొక్క కట్ట వచ్చినప్పుడు అంటే మార్నింగ్ 20 పేపర్స్ ఇస్తారు, ఆఫ్టర్నూన్ అంటే అన్నం తిన్న తర్వాత మళ్ళీ 20 పేపర్స్ ఇస్తారు. టోటల్లీ రోజుకు 40 పేపర్స్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. 10 days స్పాట్ క్యాంప్ జరిగితే కొన్నిసార్లు 8 daysకే కుదిస్తారు. ఎందుకంటే డబ్బులు సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కుదిస్తారు. కుదించినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని మార్నింగ్ 40 పేపర్స్, ఈవినింగ్ 40 పేపర్స్ చేస్తారు. ఈ సిచ్యువేషన్లో మీరు సెక్షన్లు కానీ క్వశ్చన్ నెంబర్లు కానీ మిస్యూజ్ చేస్తే ములాజ్ లేకోకుండా కొట్టేస్తారు. నీవు వాల్యుయేషన్కి పెట్టినా కరెక్షన్కి పెట్టినా పేపర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ పేపర్కి అప్లై చేసినా 1000 రూపాయలు కట్టి అక్కడ ఏదైతే నువ్వు మిస్యూజ్ చేస్తున్నావో దాన్ని వెరిఫై చేయడం అనేటువంటిది జరగదు. సెక్షన్ నెంబర్ క్వశ్చన్ నెంబరు మిస్ చేసినట్లయితే కేవలము నీ యొక్క ఆన్సర్ కరెక్టా కాదా అనేటువంటిది మాత్రమే వెరిఫై చేస్తాం. ఎగ్జామ్ హాల్లోకి పోగానే ఒక 2 minutes మౌనంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని క్వశ్చన్ పేపర్ అంతా నీట్గా చదువుకొని ఆ సెక్షన్ నెంబర్స్ ఆ రోమన్ నెంబర్స్ అవన్నీ కూడా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కాబట్టి ఫస్ట్ 2-3 పేజీల్లో కొట్టివేత లేకుండా చాలా సీరియస్గా మీరు రేపు నెక్స్ట్ ప్రీ ఫైనల్ 2వ తారీఖు ఉంది, దాన్నే ఫైనల్ ఎగ్జామ్గా మీరు ట్రీట్ చేస్తూ రాసుకుంటే ఇప్పుడు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇంకా సార్ వాళ్ళు చెప్తారు. సార్ పిఎస్ఆర్ బాగా నీట్గా చెప్పినాడు. ఇప్పుడు మన సార్ వాళ్ళు కూడా చెప్తారు, శ్రద్ధగా వినండి. Done by 9th class students and almost all cooperate with the 10th class. So మనమందరము ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? పాఠశాలకు. ఇక్కడికి వెళ్ళే పార్టీ కాదు. వీఆర్ ఆల్ కమ్ హియర్ ఫర్ లెర్నింగ్. ఆ చదువుకోవడానికి మన పేరెంట్స్ అందరినీ మమ్మల్ని ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులు కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? మీకు తెలియని విషయాల్ని మంచి విజ్ఞానాన్ని అందించాలి అనేటువంటి దృక్పథంతో పాఠశాలలోకి అందరము వస్తున్నాం. మరి దీంట్లో ఏ పని చేసినా కూడా కొంత ప్రతిఫలము అనేటువంటిది ఆశించడం మానవ నైజం. సో మిమ్మల్ని పంపించేటువంటి మీ పేరెంట్స్ ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? మా పిల్లవాళ్ళు మంచి నాలెడ్జ్ సంపాదించాలి, ఉత్తమ పౌరులుగా ఉండాలి, తర్వాత మంచి ర్యాంక్ సాధించాలి. సో మంచి ర్యాంక్ సాధించాలి అంటే అది ఒక రోజులో వచ్చేటువంటి షార్ట్ ఫేర్వెల్ పార్టీ కాదు. ఫేర్వెల్ పార్టీ దాదాపుగా 1 or 2 days ప్రోగ్రామ్. కానీ విద్య అనేటువంటిది ఇంత షార్ట్ పీరియడ్లో మనకి ఎవరికి రాదు. సో హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ డివోషన్. పేరెంట్స్కి ఎనలేని యాంగ్జైటీ వచ్చేస్తుంది. మీకు వస్తుందో రాదా కానీ ముందు పేరెంట్స్కి వచ్చేస్తుంది. బికాజ్ ఆఫ్ మా పిల్లవాడు ఇప్పుడు ఇంతవరకు ప్రోగ్రెస్ కార్డ్స్ కానీ ఇంకోటి మార్కులు కానీ ఇంకోటి కానీ
కేవలం తల్లిదండ్రులు మాత్రమే చూసింటారు, లేదు మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసింటారు. కానీ ఈరోజు మీరు రాసేటువంటి పరీక్ష ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తుంది. వాళ్ళకేం పర్లేదేం సార్ మా రిజల్ట్ చూసుకోనికి? ఎవరి రిజల్ట్ చూస్తుంది? కేవలం టాపర్ రిజల్ట్ మాత్రమే చూస్తుంది. అందరి రిజల్ట్ చూడరు. దే ఆర్ ఆల్ సీ ఓన్లీ ద టాపర్స్ హూ హ్యాస్ అచీవ్ దేర్ టార్గెట్. మరి ఆ టార్గెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఫిక్స్ చేసినాం, 600. దాన్ని దాటి ఎవరు పోలేరు. సో ఆ టార్గెట్ను మనం రీచ్ అవ్వాలి అంటే మనం రాసేటువంటి పేపర్ దట్ షుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పేపర్ను నువ్వు ఎంత చక్కగా ప్రొడ్యూస్ చేయగలిగితే నీకు అంతటి మంచి మార్కులు వస్తాయి. ఐ థింక్ దిస్ అకాడమిక్ విల్ బి ద హైయెస్ట్ టాపర్స్ బ్యాచ్ అని విద్యాధరి చరిత్రలో నిలబడిపోవాలి. Thanks for your cooperation, and I will leave for all. Best of luck to everyone who has to be attend the 10th class examination. Thank you. సార్ మంచి పాయింట్ చెప్పాడు. మీకు ఒకసారి గుర్తు చేస్తామన్నా, ఎగ్జామినేషన్ అనేది మీరు రేపు మార్చిలో రాయబోయేటువంటి ఎగ్జామినేషన్ 2.5 గంట టైం ఉంటుంది. ఆ 2.5 గంట అనేటువంటి టైం అనేటువంటిది ఈ ప్రాథమిక ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో చివరి ఘట్టం. ఆ 2.5 గంట మీకేం గుర్తు రావాలా? ఇన్నేళ్ళు కష్టపడినటువంటి కష్టానికి ఫలితం తల్లిదండ్రుల కళలు, ఉపాధ్యాయుల కృషి, మేనేజ్మెంట్ ఆశలు అంటే అన్నీ మీకు మొత్తం కలబోసినటువంటి జ్ఞాపకాలుగా ఆ 2.5 గంటను మీరు విధి విధానాలుగా భవిష్యత్తులో మీ తలరాతలను మార్చేటువంటి టైం అది. కాబట్టి ఆ టయానికి కూడా మీరు మంచి ప్రయారిటీ ఇవ్వాలా. ఆనాటి టైం కోసం ఆ ఎగ్జామ్లో 100% చరిత్ర రాయాలనుకునేవారు కొంచెం కఠినంగా మీరు తయారు కావాల్సినటువంటి పరిస్థితిని సారు మనకు నీట్గా చెప్పినాడు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. నిజ జీవితంలోకి అడుగుడేటువంటి సందర్భంలో ఫేర్వెల్ ఫంక్షన్, వీడ్కోలు సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి బ్యాచ్ను లాస్ట్ ఇయరే మేము కొంతమంది టీచర్లము మేనేజ్మెంట్ గుర్తించి కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకెన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా వాళ్ళను తీర్చిదిద్దాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మొత్తం టీంవర్క్గా కృషి చేయడం జరిగింది. ఇందులో కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికీ నా సబ్జెక్టు ఇవన్నీ కూడా నేను కూడా గమనిస్తాను. అయితే నేను సంతృప్తికరంగానే ఉన్నాను. ఇప్పుడు వచ్చినటువంటి ప్రీఫైనల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా ఇంకా అడిషనల్ మార్క్స్ యాడ్ అవుతాయి మీకు. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ఇన్నే వస్తాయేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఇంకా కొంచెం కష్టపడతా తప్పకుండా. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెన్స్ లెవెల్లో పెంచుకొని ఎగ్జామినేషన్ మీరు రాయాలి. స్కూల్లోనే కాదు, టౌన్ లెవెల్లో ఒక స్టేట్ లెవెల్ ర్యాంక్ మీరు సాధించడం కోసం ప్రయత్నం చేయాలి. కంపల్సరీగా మనకు టౌన్లో బెస్ట్ ర్యాంకు వస్తుందని మేము ఆశిస్తాము. ముఖ్యంగా 600 మార్కులు లాస్ట్ ఇయర్ చాలామంది విద్యార్థులకు వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం అది 596కు 98కు మధ్యనే
నిలబడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వం మారింది, విద్యాశాఖ మంత్రి కూడా మారింది. కాబట్టి ఆ విధంగా ఉంటాయని ఒక ఆలోచన అయితే ఉంది. 600కు 600 ఈసారి రాకపోవచ్చు. ఒరిజినల్గా విద్యార్థులకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బట్టి వాళ్ళు బాగా కష్టపడేటువంటి నేచర్ ఉండి ఒక ప్రణాళికబద్ధంగా మేము టీచర్లం చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా పాటిస్తూ వస్తారో వాళ్లకు మన స్కూలు విద్యార్థులకు 590 దాటేటువంటి అవకాశం ఉంది. అది ఎప్పుడు దాటుతారు అంటే మీ చేతుల్లోనే ఉంటుంది. టెన్షన్ పెట్టుకోకుండా ఏమాత్రమో వేరే విషయాలకు ప్రయారిటీ ఇవ్వకుండా మొదటి పరీక్ష నుంచి చివరి పరీక్ష వరకు కూడా ఒకటే లక్ష్యంతో మీరు పరీక్ష రాయాలి. ముఖ్యంగా ఇంతకుముందు సారు చెప్పారు, ఫిజిక్స్ సార్, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చెప్పినటువంటి సూచనలన్నీ కూడా మీరు పాటించాల్సిందే. అయితే బుక్లెట్ చివరిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు మీకు, అవి ఒకసారి ఇప్పుడైనా కూడా చదవండి. కొంతమంది పిల్లలకు చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఏ పెన్ వాడాలా, ఏ పెన్ వాడకూడదు, బ్లూ పెన్ వాడాలా, బ్లాక్ పెన్ వాడాలా, బ్లూ బ్లాక్ వాడాలా, మధ్యలో ఒక పెన్ ఆగిపోతే ఎట్లా. అందుకోసమే మీకు అలవాటైనవి, మీకు అక్షరాలు బాగా వచ్చేటువంటి పెన్నులు ఒకటే కలర్, బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ మీరు ఏదైతే వాడతారో అది 2 పెన్లు మీరు బాక్స్లో పెట్టుకొని వెళ్ళండి. ఇప్పటికీ మీకు అలవాటు అయింటుంది. స్కేలు, ఎరేజరు ఇవి అడుక్కోకుండా మీ బాక్స్ మీ దగ్గర పెట్టుకుని, హాల్ టికెట్ దగ్గర పెట్టుకుని ఒక 15 నిమిషాలు ముందుగా ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉంటే చాలు. గంటల తరబడి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మొదటి రోజు కాస్త ముందుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామినేషన్కు ఒక 15 నిమిషాల ముందు వెళ్తే సరిపోతుంది. మీరు పోయినారని వాళ్ళకి గేట్లు తెరవాలి. ఈ అకాడమిక్ ఇయర్లో ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా ఇద్దరిని ముగ్గురిని టీచర్లను ఇన్విజిలేటర్స్గా తీసుకోవడం జరిగింది. అది కూడా హై స్కూల్ సెక్షన్ నుంచి కాకుండా లోయర్ సెక్షన్ నుంచి. కారణం ఏంటంటే రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఉంటారు, హై స్కూల్ అంటే పార్ట్ టైం వాళ్ళు ఉంటారు, అందులో కొంత సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏమైనా విద్యార్థులకు సహాయం చేస్తారనేటువంటి ఉద్దేశమో ఏమో మరి లోయర్ సెక్షన్స్ నుంచి 2-3 టీచర్లను ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా తీసుకున్నారు. అంటే మీకు ఇన్విజిలేటర్స్ ఒకరు ఉంటారో మరి 2 ఉంటారో, ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఉండి ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ టీచర్లు కూడా ఉంటారో, అది మీరు ఎగ్జామినేషన్ రాస్తే మీకు తెలుస్తుంది. రాజశేఖర్ సార్కు బాగా తెలిసి ఉంటుంది విషయం. ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనించాలి. రఫ్ వర్క్ ఎక్కడ చేయాలా, రఫ్ వర్క్ ఎక్కడ చేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు మీకు. పేపర్ బ్యాక్ సైడ్, పేజీకి బాటమ్ సైడ్ రఫ్ వర్క్ని యూజ్ చేసుకోమని చెప్పినారు. చెప్పినటువంటివే ఫాలో కండి. నా తెలుగు వరకు రఫ్ వర్క్ ఎక్కడ చేసుకోవాలా మీరు అని అంటే, వీటికి కూడా మెయిన్ క్వశ్చన్స్కు వాటికి అవసరం లేదు. గ్రామర్ పార్ట్ రాసేటప్పుడు ఛందస్సు, అలంకారాలు, విత్పత్తర్థాలు, జాతీయాలు, వాటి వివరణ కొంత స్పష్టంగా మనము బాగా అలవాటు ఉన్నదో లేదా కొంచెం కొత్త రకంగా అనిపించినప్పుడు కింద రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఛందస్సు రాసేటప్పుడు గురువులు గుర్తించేటప్పుడు లఘువు పెట్టి గురువుగా దిద్దడం, గురువుని పెట్టి మధ్యలో లఘువుగా దిద్దడం, ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మన స్కూల్ విద్యార్థులు అవి చేయడం లేదు. సంతోషం. ఇక్కడ నేను పైకి వస్తాను, ఇక్కడ ఒక కొటేషన్ చూసిన, ఒక టీచర్లు చూసినా లేదు తెలీదు. ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వెన్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. ఇక్కడ 3 వెపన్స్ ఉన్నాయి. ఈ 3 వెపన్స్ తయారు చేసిన మిసైల్స్ 7 ఉన్నాయి ఇక్కడ 10th క్లాస్. ఈ మిసైల్స్ ఏడపడినా కూడా తెలియదు. ఈ మిసైల్స్ తయారు చేసిన రాకెట్సే మీరు. ఈ పడిపోయే రాకెట్ కాదు సార్, ఫైర్ రాకెట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఇంకా చెప్పాలంటే
మీ మీద మాకంటే కూడా మీ తల్లిదండ్రులు ఆశ ఎక్కువ పెట్టుకున్నారు. పొద్దునే వస్తానే రేవతి మేడం సార్ మా వాడు ఎట్టున్నాడు సార్ అని అడుగుతారు. ఆమె అయిపోతానే ఇంకొక ఆమె వస్తుంది, గోపాలం ఆమె. పాపలు అయిపోతానే కానీ సార్ మా పాప ఎట్టుంది సార్ అని అడుగుతారు. అంటే తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టినట్టు చూడండి. నేను ఇంకా చెప్పాలంటే ఇక్కడ లేడీస్ స్టాఫ్కి చాలా ఓపిక ఎక్కువ. మేము సింగిల్ రోల్ మెయింటైన్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం, కానీ వాళ్ళు డబుల్ రోల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంటి వరకు ప్లస్ స్కూల్ వరకు. వాళ్ళు మీ మీద పెట్టుకునే ఆశలను బొమ్ము చేయకుండా ఆల్రెడీ ఒక సంవత్సరం మనం స్టేట్ ర్యాంక్ సాధించినాం. 10/10 విద్యార్థి దేశంలో ఒక మచ్చుతున్న కాదు, ఒక బ్యాచ్ 10/10 తెప్పించి స్టేట్ ర్యాంక్ పెట్టాం. అటువంటిది పునరావృతం కావాలని మళ్ళీ కోరుకుంటూ మా కృషిని అయితే నెరవేర్చిన. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం దాన్ని అమలు చేసుకుంటూ నిద్రాహారాలను మానుకోవాల్సిందే. మరీ విద్యా సంస్థ వారు పొద్దున 6:30 నుంచి రాత్రి 9 వరకు చదివిస్తున్నారు. ఇంకా టైం ఉంటే 11 కూడా చదివిస్తారు. కాబట్టి ఏది ఏమైనా ఫలితాలలో ముందుండాలా, ప్రపంచం సృష్టించాలా, దేశ భవిష్యత్తుకు మీరే ఆశాకిరణాలు. క్వశ్చన్ పేపర్ ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్ బేస్ చేసుకొని తయారు చేస్తాం. అండర్స్టాండింగ్, ఎక్స్ప్లెనేషన్, అనలైజింగ్, యాక్టివిటీ, ఆస్కింగ్ క్వశ్చన్స్, మేక్ ఏ స్లోగన్స్. సో ఈ ఫాలో అయితే మీరు అసలు డల్లర్స్ఫుల్గా ఫైల్ కావాల్సినటువంటి అవసరమే లేదు. ఫస్ట్ చాప్టర్లో ల్యాబ్ యాక్టివిటీస్, క్లోరోఫిల్ నెసెసరీ, కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ, సన్లైట్ నెసెసరీ. సో అంతేకాకుండా రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ 8 మార్క్స్ పక్క. నెక్స్ట్ హెరిడిటీకి పోతే హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్సువల్ డిటర్మినేషన్ ఆఫ్ ది బేబీ, 8 మార్క్స్ కన్ఫర్మ్. మోనోహైబ్రిడేషన్, డైహైబ్రిడేషన్ 8 మార్క్స్ కన్ఫర్మ్. డిఫరెన్షియేషన్ 4 మార్క్స్. డయాగ్రామ్ 4 మార్క్స్. 8, 8, 16, 1, 8, 24 డయాగ్రామ్. సో అంతేకాకుండా మనం ఆస్కింగ్ క్వశ్చన్స్ 4 మార్క్స్ కంపల్సరీ. వాట్ ఆర్ ద క్వశ్చన్స్ we asked to gastroenterologist, cardiologist, pulmonologist. మేక్ ఏ స్లోగన్స్, ఎన్విరాన్మెంటల్ గురించి కానీ. సో ఇవి చూసుకున్నా కూడా డల్లర్స్ కంపల్సరీ మంచి మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది అకాడమిక్ స్టాండర్డ్ బేస్ చేసుకొని తయారు చేస్తారు. సో అంతేకాకుండా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా చదివింటాం కానీ లాస్ట్లో కొద్దిగా నెగ్లెక్ట్ చేసినామంటే రివిజన్ చేసుకోకుండా దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒక చోట క్వశ్చన్ అనేటువంటిది కొద్దిగా చూసుకున్నా కూడా మిగతా అంతా కూడా మనకు గుర్తొచ్చేదానికి అవకాశం ఉంటుంది. రివిజన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొక విషయం ఏంటంటే విజయం అనేది అంత సాధ్యం కాదు. అది ఒక లక్ష్యం, సాధన అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు లక్ష్యం ఉండి సాధన చేయలేకపోయినా, సాధన చేస్తూ లక్ష్యం లేకపోయినా విజయాన్ని అందుకోడు. చాలా ఇంపార్టెంట్, రైట్? అంతేకాదు నేను ఎందుకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చదవండి అని చెప్పానంటే, నేను రాసిన డిఎస్సిలో కొన్ని ఇంగ్లీష్ మీడియంలో టర్మినాలజీ ఈజీగా ఉంటాయి, అవి కూడా గుర్తించలేకపోయాను, అక్కడ పోయినాయి మార్క్స్. అయినా వదిలిపెడతానా కానీ ఇది నాకు ఒక స్లోగన్ ఇష్టం. కెరటం నాకు ఆదర్శం, కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు పడుతూ లేచినందుకు. ఎప్పటికైనా సాధిస్తాను, సాధించి తీరుతాను. 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఎగ్జామ్ గురించి ఎలా ఏంటి అనేది రోజు మన క్లాస్లో చెప్పుకుంటూనే ఉన్నాం.
అది వద్దు. యావరేజ్ అనకూడదు, డల్లర్ అనకూడదు, స్లో లర్నర్ అని చెప్పాలి. ఇక్కడ ఇంటెలిజెంట్ ఏంటంటే అది ఆ వర్డే. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఆయుధం లాంటి అన్నమాట చదువు ఉంటే. దానివల్ల ఇప్పుడు హరి సార్ చెప్పినట్టు ఆయనకు ఒక అర్థం మారిపోయిందని దాన్ని అన్నాడు కదా, అలాంటివి పోగొట్టుకోకుండా కష్టపడతారు. అది ఇంటెలిజెంట్ పిల్లలకి ఆల్మోస్ట్. ఎందుకంటే దాని మీదనే ఫోకస్ ఉంటుంది, అదే చదువుతారు, ఇంకా కాస్త ముందుకు వెళ్ళిపోతారు. ఒక సక్సెస్లోకి వస్తే ఫస్ట్గా మేము కూడా మీ పేరెంట్స్తో పాటు మేము కూడా చాలా సంతోషపడుతూ ఉంటాం. సో కాబట్టి చదువు రాలేదు, దాని గురించి ఫోకస్ లేదు అనుకోకుండా స్కిల్స్ కింద ప్రొవైడ్ చేయండి, మంచి సక్సెస్ అవుతుంది. మీరు చదువుకునే దాని మీద వెపన్ లాగా తయారు చేసుకోండి, మంచి ఫోకస్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Respected correspondent madam, respected teachers and my dear students, a pleasant good evening to all. Today we are gathered here for the farewell, which means saying goodbye to our school. అంటే ఫ్యూచర్లో మీరు ఇంకా ముందుకు వెళ్తారు టు రీచ్ యువర్ అంబిషన్స్ అండ్ గోల్స్. దానికి చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ఎస్పెషల్లీ ఈ బ్యాచ్కి నేను ఒక 3 years క్లాస్ టీచర్గా ఉన్నాను. మీతో నాకు చాలా బాండింగ్ అనేది ఉంది. మిమ్మల్ని చాలా పిల్లల్లో ఒకటి ఉంటుందండి, టీచర్స్ చెప్పిన మాటలు వింటారు, ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ఆచరించే వాళ్ళు ఈ బ్యాచ్ అండి. ఐఎమ్ ప్రౌడ్లీ సే అబౌట్ దిస్ బ్యాచ్, దే విల్ లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టీచర్. అందుకనే ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది అంటే మీరు మాకు కోఆపరేట్ చేయడం, అదేవిధంగా నెక్స్ట్ బ్యాచెస్ కూడా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకే, దే ఆర్ ద ఇన్స్పిరేషన్ టు యూ. ఓకే, దెన్ పిల్లలందరూ కూడా అండి ఒక వర్షపు నీటి బొట్టు లాంటి వాళ్ళే. వాళ్ళు ఆల్చిప్ప అంటే ఆయిస్టర్లో పడినప్పుడు దే విల్ టర్న్ ఇన్ టు పెరల్. వెన్ దే ఆర్ మిక్స్డ్ విత్ ద డ్రైనేజ్ వాటర్, దే విల్ మిక్స్డ్ విత్ ద డర్ట్. అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. టీచర్ అనే వాళ్ళు జ్ఞానాన్ని అందరికీ ఒకేలాగా ఇస్తారు. అది తీసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. అండ్ దెన్ ఇంత పెద్ద అతిగా మాట్లాడే వాళ్ళు ఏమంటారో తెలుసా? మూర్ఖుడు అంటారు. ఓకే, అవసరం ఉండి కూడా మాట్లాడే వాడిని పిరికివాడు అంటారు. అవసరానికి తగ్గట్టు మాట్లాడేవాడిని జెంటల్మన్ ఆర్ గొప్పవాడు ఎలా అయినా మనం చెప్పచ్చు. ఓకే, మీరు మరి మూర్ఖులుగా ఉంటారో గొప్పవాళ్ళుగా ఉంటారో అది మీ చేతిలోనే ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఈ బ్యాచ్ నుంచి మీరు నాకు ఇచ్చిన మాట మీకు గుర్తుందో లేదో, వి విల్ బి ద టౌన్ ఫస్ట్ మ్యామ్ అని చెప్పారు. మనము ఈ టౌన్లోనే ఫస్ట్ వస్తామని నాకు మాట ఇచ్చారు. ఇచ్చారా లేదా? సార్ నో loudly nana. Okay nana, all the best to all for your examination and also for your bright futures. And I also heartfully I miss you all. నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ దాదాపు మీ టీచర్స్ చెప్పేశారు. నాకు చెప్పడానికి ఏం మిగిల్చలేదు. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. 1 month మేము ఇక్కడ ఉండేది, తర్వాత మమ్మల్ని మీరు గుర్తు పెట్టుకుంటారా అని నన్నైతే రోజు అడుగుతూ ఉంటారు పిల్లలు. మేమైతే ఎప్పుడు మర్చిపోమమ్మా మిమ్మల్ని. మీలాగానే నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే తయారవ్వాలని మేనేజ్మెంట్తో పాటు మీ క్లాసులకు అటెండ్ అయ్యే టీచర్స్ కూడా అదేవిధంగా కోరుకుంటున్నాం.
నెక్స్ట్ 9th to 10th వచ్చే పిల్లలు కూడా ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళు ఏ విధంగా అయితే చదువుతున్నారో అదే విధంగా చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎగ్జామ్లో ఫస్ట్ దాదాపుగా స్టార్ట్ చేసేది, మీకు ఎగ్జామ్లో ఎక్కువసేపు ఉండేది నేనే. మీ ఎగ్జామ్ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత టీచర్స్కు ప్రెజర్ పెట్టేది కూడా నేనే. సార్ ఈరోజు ఎగ్జామ్ అయిపోతూనే మీరు ఇమ్మీడియట్గా పేపర్ కరెక్షన్ చేసి మీరు ఇవ్వాలి అని ఎంతలా ప్రెజర్ పెడుతున్నాను అంటే, ప్రసాద్ సారు నన్ను అంతలా ప్రెజర్ పెడుతున్నారు. మీరు పేపర్ సబ్జెక్ట్ టీచర్తో ఈరోజు ఏ ఎగ్జామ్ అయిపోయింది, పేపర్ కరెక్షన్ అయ్యాయా అని సార్ నన్ను ప్రెజర్ పెడుతుంటే నేను ఇక్కడ టీచర్స్ని ప్రెజర్ పెట్టి పేపర్స్ కరెక్షన్ చేయించి సార్కి ఇస్తున్నాను. చాలా ఈసారి కష్టపెడుతున్నాం టీచర్స్ను. పిల్లలు ఆ రిజల్ట్స్ తెస్తారనే నమ్మకంతో, ఆ నమ్మకం కూడా ఉంది. ఖచ్చితంగా విద్యాధరి స్కూల్ ఈసారి ప్రపంచం సృష్టిస్తుంది అనే గట్టి నమ్మకంతో నేను చెప్తున్నాను. ఈ పిల్లలు ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆ నమ్మకం మీ మీద మాకు ఉంది. ఆ మాట నిలబెట్టుకుంటారని నేను వెళ్ళబుద్ధి చెప్తున్నాను. ఆ మాట నిలబెట్టి తీరాలి మీరు. టీచర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కష్టపడట్లేదా మేడం అనొచ్చు, కష్టపడే వాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పిల్లల మీద ఫోకస్ పెట్టారు, పిల్లల్ని అలాగే మోటివేట్ చేస్తున్నారు. దానికి ప్రతి ఒక్క సబ్జెక్టు టీచర్కి ధన్యవాదాలు సార్. పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ మీరు చాలా లక్కీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ కానీ, ఇంత మిమ్మల్ని బాగా చూసుకునేటువంటి మేనేజ్మెంట్ కానీ దొరకడం అంటూ మన అదృష్టం. అలాగే మోక్ష 6th క్లాస్లో ఇక్కడికి వచ్చారు, అబ్బాయిని బాగా చూసుకున్నారు. ఇక్కడ ఉన్న టీచర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. సక్సెస్లో పులి స్టాప్స్ ఉండవు, కమాస్ మాత్రమే ఉంటాయన్నారు. ఆటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే 7 కొండలు ఎక్కాలి, లేకపోతే 4000కు పైగా స్టెప్స్ ఎక్కాలి. ఏ ఒక్క స్టెప్స్ దగ్గర మీరు ఆగిపోయినా, ఏ ఒక్క కొండ దగ్గర మీరు ఆగిపోయినా ఎప్పటికీ ఆయన దర్శనం చేసుకోలేరు. అలాగే మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరాలంటే 10th ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఇయర్ కూడా ప్రతిదీ మీకు ఇంపార్టెంటే. ఇందాక మనకు దుర్గా సార్ చెప్పినట్టు, మనం ఎప్పుడైతే పులి స్టాప్ పెడతామో అదే మన చివరి క్షణం. చిన్న చిన్న సక్సెస్లు ఏ వచ్చినా సరే వాటి కామన్స్ మాత్రమే పెట్టండి, పులి స్టాప్ పెట్టద్దండి దయచేసి. ఒక్కసారి పులి స్టాప్ పెట్టామంటే నెక్స్ట్ ముందుకు వెళ్ళలేం. కాబట్టి మంచిగా చదువుకోండి, ఇప్పటి నుంచైనా మంచిగా ఎగ్జామ్స్ రాయండి, మంచి స్కోర్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ బ్యాచ్ వెళ్ళిపోతుంది, నాకు కూడా బాధ వేస్తుంది. వీళ్ళకి 6th డీల్ చేశాను నేను. నెక్స్ట్ 9th వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, డోంట్ వేస్ట్ అవర్ టైం. ఇప్పటి నుంచే మీరు బాగా కష్టపడి మంచిగా స్కోర్ చేస్తారు. మీరు కూడా, మీలో కూడా తక్కువ ఎవరు లేరు, అందరూ బాగా చదివే పిల్లలే ఉన్నారు. అలాగే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ మంచి మార్క్స్ రావాలి, అందులో నా కొడుకు కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధగా ఉంది నాకైతే. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర కూడా నేను చాలాసార్లు ఏడ్చాను మా పాపతో. మీరందరూ చాలా దగ్గర అయ్యారు నాకు, బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి. వాళ్ళందరూ మా పాప ఉందనే కాదు, వీళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు అయిపోయారు. సో వాళ్ళందరినీ మిస్ అవుతున్నానంటే నాకు ఎక్కడో తెలియని చిన్న బాధ. అలాగే హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నారు, అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు అని కూడా హ్యాపీగా ఉంది.
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పాఠశాల స్టాండప్ పార్టీని, అంటే గతంలో ఇట్లాంటి స్టాండప్ పార్టీలో దాదాపు 23-24 స్టాండప్ పార్టీలు వచ్చినాయి. ఈ 4-3 ఏళ్ల నుంచి గడిచినటువంటి స్టాండప్ పార్టీలలో ఈ సంవత్సరము లభించినటువంటి సాటిస్ఫాక్షన్ నాకు గత 3-4 ఫంక్షన్స్లో కూడా కనిపించలేదు. ఈ సంవత్సరం చాలా బాగా పిల్లలందరూ కూడా సంతోషంగా పార్టిసిపేట్ అయినారు. టీచర్స్ కూడా ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి బాగా మంచి స్పీచ్లు, అంటే పిల్లలకు ఉపయోగపడే స్పీచెస్ను ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మన విద్యాధరి పాఠశాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వస్తే, ఈ పాఠశాల ఇక్కడ మన బాబు సార్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఇది నిజంగా ఇదే సిద్ధాంతంతోనే, ఇదే ఆశయంతోనే స్థాపించబడింది. బోధన మా ఆయుధం, విద్య మా ఆభరణం. ఎటువంటి స్థాయికైనా ఎదగడానికి కావాల్సినటువంటి సోర్స్ ఉన్నటువంటి, నిజాయితీ పరంగా సోర్స్ ఉన్నటువంటి ఏకైక సాధనం ఏంటంటే విద్య. దీనికి ఎగ్జాంపుల్, చిన్న ఫ్యామిలీలో నుండి బాగా చదువుకొని మంచి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మంచి గ్రూప్కి సెలెక్ట్ అయ్యి మంచి జాబ్ చేస్తూ ఉండేటప్పుడు దేశంలోనే అత్యున్నతమైనటువంటి ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మంచి భవిష్యత్తులో బాగా స్థిరపడినటువంటి వాళ్ళు మన పాపను కానీ మన పిల్లను కానీ చేసుకోవడానికి వస్తారు. అంటే ఇక్కడ ధన తారతమ్య భేదాలు ఉండవు. ఒక విద్య ఆ పిల్లల్లో ఉంది అని అంటే, అమ్మాయిలో విద్య ఉంది అని అంటే, అది ఎంత దూరమైనా పోగలిగేటువంటి పరిస్థితి విద్య ద్వారానే ఉంటుంది. ఎంత డబ్బులున్నా కూడా దానివల్ల ఉపయోగం తక్కువ. విద్యను ఎవరు దొంగలించలేరు. కాబట్టి ఈ విద్య అనేటువంటిది ప్రధానంగా మనము ఇదే ప్రాంతంతోనే స్టార్ట్ చేస్తున్నాం. మరి గతంలో కూడా మనము మన సార్ చెప్పినట్టు, కలందర్ సార్ చెప్పినట్లు 2006లోనే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించినాం. 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చినాం. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ మంచి జాబ్లో కూడా ఉంది, గోపవరానికి సంబంధించిన అమ్మాయి. తర్వాత కూడా మనము మంచి మంచి ఫలితాలు వచ్చినాయి. ఈ విద్యాధరి పాఠశాల ఎప్పుడు కూడా మంచి టీచర్స్తో చాలా ఆదర్శవంతంగా నడుపుతున్నటువంటి పాఠశాల ఇది. ఇటీవల 2014-15 నుంచి 2021 వరకు కొంత కరోనా, అంతకుముందు ఒక 3-4 సంవత్సరములు కొంత ప్రమాణాల పరంగా మనము దెబ్బ తిన్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సూపర్వైజర్ లేకపోవడము, తర్వాత వెంటనే కరోనా రావడము. కరోనా వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో కొంత అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. అంటే లతా మేడం ఎంతో ఎల్లవేళలా కష్టపడుతూ ఉంది. నేను అందుబాటులో లేనప్పటికీ కూడా మేడం అయితే స్కూల్ను చాలా అహర్నిశలు శ్రమించి నిలపగలిగింది. తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి, గతంలో లాగా ఈ పాఠశాల అత్యున్నతమైనటువంటి స్థానానికి పోవాలి అనేటువంటి ఆలోచన నాకు ఒక కళగా మిగులుతుందేమో అని చెప్పి 2020-21లో బలంగా ఆలోచన చేసేవాడిని. అటువంటి సమయంలో ఈ పాఠశాలను ఒక రథసారథులు మేడం ఒక్కటే ఉంది. లతా మేడంకి ఒక మంచి హ్యాండ్ కావాలి. నేను ఉన్నా లేకపోయినా లతా మేడంతో సరిదూగి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక హెచ్ఎం, మంచి పవర్ఫుల్ డైనమిక్ హెచ్ఎం కావాలి. అప్పుడే మన పాఠశాల రాబోయే 2-3 ఏళ్లలో మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను ఆలోచించి, ఇందులో ఉన్నటువంటి వాళ్ళల్లో కొంత మంచి పటిమ, మంచి నాలెడ్జ్, మంచి సంస్కారం, మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నటువంటి మన ప్రియాంక మేడంను సెలెక్ట్ చేసుకొని, ఆ అమ్మాయిలో అన్ని స్పష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. విద్య పైన అపూర్వమైనటువంటి నమ్మకం ఉంది. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించాలి, మంచి కాన్సెప్ట్ తీసుకుపోవాలి అనేటువంటి స్పష్టమైన ఆలోచన ఉంది. ఇవన్నీ నేను గమనించి లతా మేడంకు జత చేసి, మీ ఇద్దరి బాధ్యత ఒక 3-4 సంవత్సరాల్లో మన పాఠశాల అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి, ఒక ఫండమెంటల్ బేసిక్స్ రావాలి, నిజంగా మన రిజల్ట్స్ అద్భుతంగా రావాలి అని చెప్పి నేను ఆనాడు వీళ్ళిద్దరికి కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే మనం పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉంది, మొదటి నుంచి ఉంది, అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు.
నడిపించడానికి కావాల్సినటువంటి యాజమాన్యం సక్రమమైనటువంటి పద్ధతిలో లేనప్పుడు ఫలితాలు రావడం కొంచెం కష్టమవుతుంది. ఆ సందర్భం అప్పటి నుండి వీళ్ళిద్దరూ కూర్చొని ప్రతి సన్నివేశాన్ని ప్రతి డిస్కషన్ చేసుకుంటా ఈ ఎట్లా చేయాలా, ఈ సబ్జెక్ట్ ఏంది, ఈ క్లాస్ ఎట్లా, ఆ సబ్జెక్ట్ ఎట్లా అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటా 3-4 ఏళ్ళ నుంచి ఈ ఫౌండేషన్ అనేది బాగా వచ్చింది. ఈరోజు మనం 10th క్లాస్ గురించే కాదు, నేను దగ్గర ఒక 4 వారం 10 రోజులు బాగా చెక్ చేసిన పిల్లల్ని పిలిపించుకొని ఎక్కడే కానీ అద్భుతమైనటువంటి పిల్లలు మన దగ్గర ఉన్నాడు. రాబోయే 8th క్లాస్ కానీ 7th కానీ 4th క్లాస్ అబ్బాయిలు 4th క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే 10th క్లాస్ బుక్ను కూడా అవలీలగా చదువుతూ ఉన్నారు. 10th క్లాస్ బయాలజీ అంటే అద్భుతంగా మన పిల్లలు ఉన్నారు. ఇవన్నీ ఫలితాల రూపంలో రావడానికి కొంత మనకు టైం పడుతుంది. అది కూడా ఇప్పుడే ఈ సంవత్సరం 10th క్లాస్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. ఎట్లున్నారంటే 587 వచ్చినాయి మోక్ష అనే అబ్బాయికి, తన అనే అమ్మాయికి 583 వచ్చినాయి మనం ప్రీ ఫైనల్. అయితే వాళ్ళిద్దరూ ఫ్యామిలీస్ని కూడా మనం కంపేర్ చేసుకోగలిగితే ఇద్దరు మధ్యతరగతి పేద ఫ్యామిలీసే. అంటే వాళ్ళ ఇంట్లో ఎలాంటి లగ్జరియస్ లేవు. ఇద్దరు రాజీవ్ నగరు, వీళ్ళు ఇక్కడ అమ్మాయి రేవతి కొడుకు. ఇంకా వాళ్ళిద్దరూ అద్భుతంగా 580 అబోవ్ కూడా రావడం జరిగింది. ఇంకా శ్రావణి ఉంది, గాయత్రి ఉంది. వీళ్ళు కూడా కొంచెం ఉన్నారు, ఆ రేసులోనే ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ మనం ఈరోజు నిజంగా గత 3-4 సంవత్సరం 4 ఏళ్ళ నుంచి కూడా ఈ సెమిస్టర్స్ మనం ఎప్పుడు పెట్టినా కూడా 540 లోపే ఉన్నాయి. 548, 540 లాస్ట్ సెమిస్టర్స్ కూడా 547 మనం ఫేర్వెల్ పార్టీ మీటింగ్లో మనం అనౌన్స్ చేసింది 547. అది ఒక్క అబ్బాయికి వచ్చింది. ఈరోజు మనం 587తో 583తో ఫస్ట్ సెకండ్ ఇద్దరు ఉన్నారు. అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే ఈరోజు టీచర్స్ 10th క్లాస్ అటెండ్ అయ్యే టీచర్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత యాక్టివిటీ ఉంది అనేది నాకు కూడా నేను చెప్పిన. కాబట్టి మనము ఇప్పుడు వీళ్ళిద్దరికీ నేను ముఖ్యంగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. టీచర్స్లో ఎంతైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా సమయం దండిగా ఉంది. మనము ఫిట్గా ఉన్నాం. అంటే మీ ఇద్దరు విద్యార్థులు ఇక్కడ ఫిట్గా ఉన్నారు. టీచర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సంబంధించిన మేడం లతా మేడం కానీ ప్రియాంక మేడం కానీ చాలా ఇదిగా ఉన్నారు. ఇక్కడ అన్నీ కలిసి వచ్చినాయి మనకు. ఇంకా తర్వాయి మ్యాథ్ గెలవడమే లేట్. అంటే దానికి కూడా ఈరోజు 587, 583 స్పష్టంగా ఉన్నాం మనం. అంటే అక్కడ ఎక్కడ పోయినాయి, ఫిజిక్స్లో 2-3 పోయినాయి. సార్ కొంచెం కఠినంగా కరెక్షన్ చేయడం వల్ల ఒక 2-3 తగ్గినాయి. హిందీలో కూడా ఒక 2-3 తగ్గినాయి. ఇక్కడ అవి 2 అక్కడ 2 వచ్చింటే కూడా మనం 590 క్రాస్ అయ్యిండే వాళ్ళం ఇప్పటికే. కాబట్టి వీళ్ళిద్దరూ అత్యద్భుతమైనటువంటి ప్లేస్లో ఉన్నారు. అంటే నిజంగా మీకు 25-26 రోజులు టైం ఉంది. అన్నిటికీ మించి టీచర్స్ కోఆపరేషన్ ఉంది, మా కోఆపరేషన్ ఉంది. ఈ 25-28 రోజుల్లో మీరు కనుక బాగా వాడుకోగలిగితే 595 కూడా దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన టైం బాగుండి 598 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గ్రౌండ్ వర్క్ కానీ మీలో ఇంట్రెస్ట్ కానీ ఉంది ఇక్కడ. కాబట్టి మీ ఇద్దరికీ చెప్తూ ఉన్నామా, ఇది మీ ఇద్దరికే కాదు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాం. మనిషి అయి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగేటువంటి సూచన ఇది. మనం ఎప్పుడు కూడా చరిత్ర సృష్టించే వాళ్ళలో మొదటిగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం మనిషి అయి పుట్టిన తర్వాత ఏ జీవికి లేనటువంటి జ్ఞానేంద్రియాలన్నింటినీ మనకి ఇచ్చినాడు దేవుడు. మనకిచ్చిన ఈ మానవ జన్మను, మనకున్నటువంటి తెలివితేటలను చరిత్ర సృష్టించాలా. ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా మన గురించి మాట్లాడుకోవాలా. ఫలానా స్కూల్లో ఫలానా రాజీవ్ నగర్ అమ్మాయి సనా అంట 595 తెచ్చింది, విద్యాధరి స్కూల్ ఫస్ట్ వచ్చింది, టౌన్ ఫస్ట్, టౌన్ సెకండ్, ఫలానా మోక్ష ఫలానా అమ్మాయి, వాళ్ళ అమ్మ ఫలానా, వాళ్ళ నాయన ఫలానా, ఫలానా స్కూల్ ఫలానా. అంటే ఎక్కడ కూడా మనము చరిత్ర సృష్టించగలిగేటువంటి వాళ్ళమై ఉండగలగాలి. అది ఒక మనం అప్పుడే సక్సెస్ అయినట్లు. మన జీవితానికి ఒక ఇది అన్నమాట. అట్లా అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మన పాఠశాలకు. స్పష్టంగా నాకైతే చాలా సంతోషంగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేనైతే. ఈ సంవత్సరం 10th క్లాస్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోయేదానికి సూచన. కాబట్టి మీ ఇద్దరు కూడా మీరు 100% కష్టపడాలా. 100% దీన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలా. ఎక్కడ కూడా లైట్గా తీసుకోవద్దు. మీరు ఎంత అత్యుత్తమ రేస్లో పోండి. మీ ఇద్దరి పట్ల కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా, 100% మేము మీ హైయర్ స్టడీస్లో కూడా
10th అయిపోయినంత మాత్రాన్ని మిమ్మల్ని వదిలేది ఏముండదు. మీ హయ్యర్ స్టడీస్లో కూడా మీ 590 తీసుకొచ్చి 590 అబ్బో వచ్చినాయనుకోండి, నా జీవితంలో మిమ్మల్ని మర్చిపోను. నేను చాలా ఇంటెలిజెంట్గా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ప్రతి సన్నివేశాన్ని నా జీవితంలో ఒక 7-8 మంది నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 7-8 మంది నా హృదయంలో దేవుళ్ళలాగా నేను పూజిస్తాను ఇప్పటికీ. ప్రతి సందర్భంలో కూడా అంటే నేను క్రైసిస్ వచ్చినటువంటి సందర్భాల్లో ఈ పాఠశాలను 2009లో చాలా క్రైసిస్ వచ్చినాయి. అప్పుడు నడపడంలో ఇబ్బంది జరిగింది. ఆ టైంలో మా నాన్న ఆస్తులు అమ్మి సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసుకోని చెప్పినటువంటి సందర్భం. అట్లాంటి వ్యక్తులు ఒక 5-6 మంది నాకు జీవితంలో ఉన్నారు. మా నాన్న లాంటి వ్యక్తులు. అంటే ఈ హిస్టారికల్ మనము ప్రపంచం సృష్టించాలా, మనం జనంలో నిలిచిపోవాలా, చరిత్రలో నిలిచిపోవాలా అంటే మనం కొన్ని త్యాగాలు శాశ్వతంగా చేయాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి వాళ్ళిద్దరు అమ్మాయిలో ఉంది. దేవుడు ఎంతో వాళ్ళ పాలిట ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం దండిగా ఉంది. నేను ఇది అతిశయోక్తితో చెప్పేటువంటి విషయం కాదు. టీచర్స్ కూడా అందరితో నేను మాట్లాడే చెప్తా ఉన్నా, చిన్న కరెక్షన్స్ను కూడా మీరు సరి చేసుకున్నట్లయితే మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్తో రాగలుగుతారు. ఆ వచ్చినప్పుడు ఎవరికి ప్రయోజనం అంటే మన స్కూలుకు ప్రయోజనం, మీ ఊరికి ప్రయోజనం, మీ తల్లిదండ్రులకు ప్రయోజనం. మళ్ళీ మనం 10 ఏళ్ళు మన పాఠశాల మనుగడ సాగించడానికి మీ యొక్క రాబోయే ఫలితాలు నాంది పలుకుతాయని చెప్పి మేము చెప్తా ఉన్నాను. 1 మా పాఠశాలకు లాభం, 2 మీ తల్లిదండ్రులకు మీరు ఒక మంచి కుటుంబానికి ఒక మంచి ఆసరా. ఒక కుటుంబం బాగుపడితే ఆ పరిసర బంధువులు కానీ అందరూ బాగుపడతారు. అట్లాంటి అవకాశం మీ ఇద్దరిలో ఉంది. మీ చివరి వరకు మీకు అండగా ఉంటాం మేము. మీ హయ్యర్ స్టడీస్ మీ పేరెంట్స్తో ఇబ్బంది అయినా కూడా ఏమున్నా కూడా సపోర్ట్గా ఉంటాం. కాబట్టి మీ ఇద్దరు కూడా బాగా కష్టపడండి. ప్రతి నిమిషాన్ని ప్రతి క్షణాన్ని వాడుకోండి. పరిస్థితులు బాగా ఉన్నాయి మీకు. అదే పనిగా మనకు బాబు సార్ కూడా 9 వరకు స్టడీకి ఉంటున్నాడు. 9-9:30కైనా కూడా ఎందుకు సార్ ఈ సంవత్సరం బాగున్నారు, అతను వాంటెడ్, అతనే వచ్చి అడిగినాడు. మేము పిలుస్తున్నా అలాగలా సార్ నేను ఇంట్రెస్ట్గా ఉన్నా, ఈ పిల్లలు ఈసారి బాగున్నారు, మనకు ర్యాంక్ వస్తుంది, మంచి స్టేజ్లో ఉన్నారు, పిల్లల్ని నేను ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకుంటా, 590 తెప్పిస్తా సార్, నేను 588 గ్యారంటీ ఇస్తా, ఒక్క 10 రోజుల తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతా, ఇప్పటికైతే 585 కానీ 588 కానీ నేను నమ్మకం పెట్టుకోండి, తర్వాత నేను ఇంకా కొన్ని 10 రోజుల తర్వాత నేను మాట్లాడతా మీతో అని కూడా ఒక అష్యూరెన్స్ కూడా నాకు ఇచ్చినాడు. కాబట్టి అందరం కూడా ఈరోజు ఒక పాఠశాల నేను 2014-15 నుంచి మనం అద్భుతమైన ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అటువంటి టైం వచ్చేసింది. అంటే మీరు కూడా మీ ఇద్దరు ఎందుకు చెప్పినా నేను మీ ఇద్దరు ఎవరైతే ఇద్దరు ఉన్నారో మీరు ఖచ్చితంగా 590 తెచ్చుకున్న తర్వాత మీరు జీవితంలో మేము మర్చిపోతాం. మా పాఠశాల ఉన్నంత వరకు ప్రతి పేరువాళ్ళ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరంలో గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అదే మాదిరిగా మన భవిష్యత్తులో మన పాఠశాల కూడా చక్కటి స్టేజీకి పోతుంది. ఈ పాఠశాలకు ఇప్పుడు అన్నీ సెట్ అయినాయి, బాగుంది, చాలా బాగుంది. కాబట్టి అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా నేను అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు రావడానికి మనం రెడీగా ఉన్నాము. దానికి మీ అందరికీ కూడా నిజంగా మీ ప్రతి కష్టపడే ప్రతి టీచర్కి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చిన్న మన 10th క్లాస్ ప్రీ ఫైనల్లో నెంబర్ 1 మార్క్స్ వచ్చినటువంటి మోక్షజ్ఞకి బాబు చేతుల మీదుగా నగదు 1000 రూపాయలను ప్రోత్సాహంగా బహుమతిగా అందించాల్సిందిగా బాబుతాన్ని రిక్వెస్ట్ చేస్తాను. దానికి అటాచ్డ్గా ఉపాధ్యాయులే మా ఆస్తి అని కూడా నినాదంతోనే మేము స్టార్ట్ చేసినాం. ఉపాధ్యాయులే మా ఆస్తి. కాబట్టి ఇప్పుడు మీ చిన్నపాటి సన్మాన కార్యక్రమం మొట్టమొదటగా మన బాబు సార్
బాబు సార్ మొదటి నుంచి కూడా బాగా మాకు కష్టంలో అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి ఈ పాఠశాలను ముందుకు నడిపించడంలో కష్టపడుతూ ఉన్నాడు. ఉమా మేడం గారు ఈ బాబు సార్ను సన్మానించవలసింది. నెక్స్ట్ దుర్గా సార్ కూడా మనకు సార్ కూడా అన్ని సందర్భాల్లో పాఠశాల రికార్డు పరంగా కానీ ఇంకా ఏదైనా సమస్యల్లో కానీ తన యొక్క సలహాలను కానీ అద్భుతంగా మనకు అందిస్తూ మన పాఠశాల నిర్వహణలో తలలో నాలుకలాగా ఉన్నాడు. సార్ను మన సీనియర్ టీచర్ మహిళా మేడం గారి నుంచి సన్మానించవలసి గణిత బ్రహ్మ రాజశేఖరుడు భక్తుడు మాకు గౌరవప్రదమైనటువంటి వ్యక్తి రాజశేఖర్ అన్నారు. విద్యాధరి పూజారి మన రాజశేఖర్ సార్ను మన సీనియర్ సన్మానించవలసిందే. శ్రమకు తగ్గ ఫలితం అని అనుకుంటున్నాను అంతే. సో ఈరోజు నేను పడ్డ శ్రమకు ఎలా ఫలితం లభించిందో విద్యార్థులందరూ కూడా మీరు కష్టపడాలని చెప్పేసి ఓ చిన్న మెసేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ అన్నట్టు చాలా సున్నితం, డబ్బు మీద వ్యామోహం లేనటువంటి ఏకైక వ్యక్తి కలందర్ సార్. మంచి వ్యక్తి, సార్ను మన రేవతి మేడం గారు వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. చెప్తాం. 10వ తరగతి ఫలితాలలో ఈ విద్యా సంవత్సరం ఎవరైతే వాళ్ళ ఫలితాల్లో ప్రపంచం సృష్టిస్తారో మేనేజ్మెంట్ నుంచి కాకుండా నా వైపు నుంచి కూడా స్పెషల్ గిఫ్ట్ ఉంటుందమ్మా. అది ఎంత అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు, కానీ గిఫ్ట్ అయితే మాత్రం మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. మన బాబు సారు మనకు పరిచయం చేయడం జరిగింది. కళ్యాణ్ సార్ కూడా పేదరికం నుంచి ఒక విద్య అనేటువంటి విలువ తెలిసినటువంటి వ్యక్తి. ఇంకా మనకు సీనియర్ కాకుండా జూనియర్ ఉండొచ్చు మన స్కూల్లో, కానీ ఈయన కూడా మన స్కూల్ ఉన్నంత వరకు ఆయన సర్వీస్ ఇప్పుడు మన సార్ వాళ్ళు ఎలా కొనసాగిస్తున్నారో కొనసాగించాలని చెప్పి మనం కోరుకుంటూ, సార్ మీద కూడా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది, అభిమానం ఉంది. ఈ సంవత్సరం ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని దిగులు లేకుండా చేసినటువంటి వ్యక్తి కాబట్టి సార్ను కూడా మనం చిన్న సన్మానము అరుణా మేడం వచ్చి సన్మానించవలసిందిగా అరుణా మేడం. ఈ రూట్ వెళ్తూ ఎప్పుడు అనుకునేవారంట, నేను ఎప్పుడైనా ఏదో ఒక్కసారైనా కనీసం ఒక్క పీరియడ్ అయినా విద్యాధరి అనే సంస్థలో నేను టీచర్గా వర్క్ చేయాలని అవకాశాలు చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ సంవత్సరం నాకు అవకాశం ఇచ్చారని చాలా హ్యాపీగా చెప్పాను. బంగ్లాదేశ్ నుంచి 2000 నుంచి ఆల్మోస్ట్ అక్కడ ఉన్నది బ్రాంచ్. అక్కడి నుంచి కూడా ఏదో ఒక అనుబంధం అయితే ఈ స్కూల్లో చేయాలనేది ఉన్నది. మొత్తానికి ఇప్పుడు నెరవేరింది. ఈ విద్యాధరి ఫ్యామిలీకి నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా మనకు నేను ఇందాక చెప్పిన మాట్లాడేటప్పుడు కూడా విద్యాధరి స్కూల్లో మాతో పాటు ఒక వాల్యూ అనేటువంటి వాల్యూ ఇస్తాము. చిన్న సన్మానం లతా మేడము ఉమా మేడం ఇద్దరు ఒకరు మెమంటో ఒకరికి చాలా కప్పవలసిందే కోరుతున్నాం.